హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కిడ్స్ కోసమని అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న బనానాస్ తోటి బనానా కేక్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ కేక్స్ కాకుండా ఇలాగ బనానా కేక్ చేస్తే కిడ్స్ చాలా ఇంట్రెస్ట్గా తింటారు. బనానా తినడానికి కిడ్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఇలాగ బనానా కేక్ చేయండి. 1 కప్పు పౌడర్ షుగర్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. బనానాస్ బాగా మ్యాష్ చేసిన తర్వాత 1 గ్లాస్ మిల్క్ని యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. షుగర్ని పౌడర్ చేసేటప్పుడు ఇలాచీని కూడా యాడ్ చేసుకోవాలి 2-3. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత క్వాంటిటీకి సరిపడినంత 1/2 స్పూన్ సోడాని యాడ్ చేసుకోవాలి. ఇలా బేకింగ్ చేసుకున్న వాటికి ఇలాగ సోడా కూడా దొరుకుతుంది. సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి, తీసుకొచ్చి ఇవి. ఒక చిన్న స్పూన్ తోటి సోడాని యాడ్ చేసుకోవాలి. కేక్ చాక్లెట్ ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ బూస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఒక 4-5 స్పూన్లు బూస్ట్ని యాడ్ చేసుకుంటే కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. బూస్ట్ అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ అయిన తర్వాత 1 స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఏ బౌల్తోనైతే షుగర్ తీసుకున్నామో అదే బౌల్ తోటి 1.5 కప్ మైదాని తీసుకోవాలి. కొంచెం కొంచెం మైదాని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. అదే బౌల్ తోటి ఆయిల్ని తీసుకోవాలి. ముందుగా కేక్ని బేకింగ్ చేసే బౌల్ని ఇలా డస్టింగ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం అప్లై చేసుకుని దానిపైన కొంచెం మైదాని కూడా యాడ్ చేసుకుని డస్టింగ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా బౌల్ రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లోని బాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లో రైస్ కుక్కర్లో పెట్టి బేక్ చేస్తున్నాను. మాకు రైస్ కుక్కర్లోని బేకింగ్ ఆప్షన్ ఉంది. బేకింగ్ సెట్ చేసుకోవాలి.
కేక్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ బేకింగ్ సెట్ అయిపోతుంది. 40 మినిట్స్లో కేక్ రెడీ అయిపోతుంది. కేక్ సెట్ అయిన తర్వాత ఇలాగ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేస్తే కిందకి వెళ్ళిపోతాయి. రైస్ కుక్కర్లో కేక్ చూసారా ఎంత బాగా వచ్చిందో. అన్ని రైస్ కుక్కర్లో బేకింగ్ అవ్వదు. బేకింగ్ ఆప్షన్ ఉన్న రైస్ కుక్కర్లోనే ఇలా కేక్ చేసుకోగలము. కిడ్స్ కోసం ఈవినింగ్ స్నాక్ రెసిపీ బనానా కేక్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూసారు కదా. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. బ్యాంకాక్ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.